జరుగుతూనే ఉంది ఊరేగింపు, వస్తున్నారు మగపెళ్లివారు. అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు. చుట్టూ భూత ప్రేత పిశాచాలున్నాయి, ప్రమదగణాలున్నాయి, మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు. అడగలేదు మేనకాదేవి ఆయన అల్లుడా అని. నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మా అని మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ఈవిడ గబగబా మెట్లు దిగి తిన్నగా పార్వతీ దగ్గరికి వెళ్ళింది. నిన్ను చంపినే చచ్చిపోతా, వాడా దొరికాడు నీకు భర్త, తపస్సోట. రేపు పొద్దున్న పెళ్లిపీటల మీదకి వచ్చి కూర్చుంటే కాళ్ళు ఎలా కడగడం, కన్యాదానం ఎలా చేయడం, ఆడల్లుడు ఏమిటే అని పెద్ద గొడవ మొదలెట్టి నానా అల్లరైంది. నారదుడు వచ్చాడు, బ్రహ్మగారు వచ్చారు, విష్ణు వచ్చారు. ఎంత నచ్చ చెప్తే మాత్రం ఆవిడ వింటుంది? ఆవిడ వినలేదు. వినకపోతే అప్పుడు నచ్చ చెప్పారు, ఇంకొక్కసారి చూడు, ఈసారి నచ్చకపోతే చెయ్యొద్దు, అసలు నిజంగా మీ అల్లుడు ఎలా ఉంటాడో నువ్వు చూడు అంటే చూసింది. పట్టుపుట్టాన్ని కట్టుకుని గంగా యమున ఇద్దరూ కూడా, ఒకళ్ళు సూర్యేణ చిత్రితం మూర్ధిని, సూర్యుడేమో పైన గొడుగు పట్టుకుంటే, చంద్రుడు పక్కన దండం పట్టుకుంటే, గంగా యమునలు ఇద్దరు వెనకాతల సేవిస్తుంటే, మంచి ప్రసన్నంతో లావణ్యంతో అద్భుతమైనటువంటి రూపంతో అందాలకి అందంగా ఎంత సౌందర్య రాశియో అటువంటి మహామూర్తిగా పరమశివుడు నడిచొస్తున్నాడు. చూసింది, అబ్బా ఈయన మా అల్లుడు, కన్యాదానం చేస్తానంది. అంది కానీ అలా